మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చలు. పల్నాడు జిల్లా నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు ఓవర్ యాక్షన్. విద్యుత్ ఛార్జీల నిరసనలపై పోస్టును ఫార్వర్డ్ చేసిన శివారెడ్డి బాధితుడికి ఫోన్ చేసి బూతులు తిట్టిన ఎస్ఐ పుల్లారావు. అల్లు అర్జున్ అరెస్ట్ ను సమర్థించిన పవన్ కళ్యాణ్. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు. మానవతా దృక్పథం లోపించినట్లయిందన్న పవన్ కు రేవంత్ ఏ అంశంలో గొప్పగా కనబడ్డారో చెప్పాలి. అల్లు అర్జున్ పై పవన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్. సోదరుడు అయినందునే కేబినెట్ లో అవకాశం ఇవ్వటం లేదు. నాగబాబు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. వైఎస్ఆర్సీపీ నేతలపై ఆగని కూటమి సర్కారు వేధింపులు. హామీలపై ప్రశ్నించిన విడుదల రజని సహా 30 మందిపై కేసులు. ఏసీబీ కేసులకు భయపడేది లేదు. బీఆర్ఎస్ క్యాడర్లో ఆత్మస్థైర్యం కనిపిస్తోందన్న కేటీఆర్. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్న కిషన్ రెడ్డి. అనంతపురంలో విధులు బహిష్కరించిన లాయర్లు. న్యాయవాది శేషాద్రి మృతికి న్యాయం జరగాలని డిమాండ్. ఇస్రో పిఎస్ఎల్వి C-60 ప్రయోగం 2 నిమిషాలు ఆలస్యం. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ వల్లే రీషెడ్యూల్ చేశామన్న ఇస్రో చీఫ్. రాత్రి 10:15 పిఎస్ఎల్వి C-60 ప్రయోగం. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యటన. శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని మొక్కులు. హైదరాబాద్ కొండాపూర్లో ఘరానా మోసం. ప్రత్యేక శిక్షణ పేరిట విద్యార్థుల నుంచి 3 కోట్ల వసూలు. చేతులెత్తేసిన కెరియర్ పీడియా యాజమాన్యం. పెద్దపల్లిలో 2024 యాన్యువల్ క్రైమ్పై పోలీసుల మీటింగ్. నేరాల నియంత్రణపై చర్యలు తీసుకుంటామన్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. కొత్తగూడెం జిల్లా చర్లలో వామపక్ష నేతల ఆందోళన. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాస్తారోకో. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో కుట్టు మిషన్లు మాయం. మైనారిటీల కోసం కొనుగోలు చేసిన 100 కుట్టు మిషన్లు దొంగిలించిన దుండగులు. నంద్యాలలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ. హెల్మెట్ ధరించి వాహనం నడిపిన జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. ఖమ్మం జిల్లా వైరాలో దొంగల హల్చల్. ఆర్టీసీ బస్టాండ్లో 3 వ్యక్తుల నుంచి 60,000 చోరీ. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో వీధి కుక్కల స్వైర విహారం. మహంకాళి నగర్లో ఒక చిన్నారిపై దాడి. ఆసుపత్రికి తరలింపు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు. కళ్యాణ మహోత్సవం అనంతరం 2వ రోజు వేడుకల్లో పాల్గొన్న భక్తులు. ఢిల్లీలో ఎన్నికల వేళ కేజ్రీవాల్ వరాల జల్లు. పూజారులకు గౌరవ వేతనం 18,000కు పెంపు. దక్షిణ కొరియాలో మరో విమానానికి తప్పిన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యలు. అప్రమత్తమైన పైలట్స్. గింపో విమానాశ్రయంలో ల్యాండింగ్. బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ ఓటమి. 155 పరుగులకు టీమిండియా ఆలౌట్. విజయం సాధించిన ఆస్ట్రేలియా. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 450, నిఫ్టీ 142 పాయింట్ల పతనం.